ఇక 'బిగ్ బాస్ 9లో శనివారం వచ్చిందంటే నాగార్జున గారు వస్తారు. ఒక్క హౌస్‌మేట్స్ తప్పులు చేసిన వాళ్ళనైతే కడిగి పడేస్తారు. అలాగే ఒప్పులు చేసినోళ్ళనైతే పొగిడి పాడేస్తారు. ఇందులో భాగంగానే నాగార్జున గారు స్టేజ్ మీదకొచ్చారు. వచ్చి రాగానే రాము రాథోడ్‌ని లేపి కంగ్రాచ్యులేషన్స్ అయ్యా అని హౌస్‌మేట్స్ అందరి చేత తప్పట్లు కొట్టించారు. మొత్తానికి కెప్టెన్సీ సాధించావు. కెప్టెన్ అయ్యావయ్యా. భరణి కారణంగా అయ్యేవా? లేకపోతే నీ సొంతంగా అయ్యేవా? అనగానే, అయ్యో! సార్ భరణి అనేవారు నా బ్రదర్ తర్వాత బ్రదర్ సార్ నాకు చాలా సహాయపడతారు. నేను ఏ తప్పు చేసినా సరే చెప్తారు అనగానే, భరణి మొహంలో అయితే ఒక వెలుగొచ్చింది. మీరు ముందే ప్లాన్ చేసుకున్నట్టు కెప్టెన్ అయ్యారా రాము అనగానే, లేదు సార్ భరణి సార్ అయితే నాకు చెప్పారు. కానీ ఆయన నాకు బాగా సపోర్ట్ చేశారు అనగానే, ఏదైతే చేయి గాని మొత్తానికి కెప్టెన్ అయ్యావయ్యా రాము అనగానే, థాంక్ యూ సో మచ్ అని అయితే రాము చెప్పాడు. ఇక ఈ వీక్ ఎలా ఆడావో నెక్స్ట్ వీక్ కూడా అలాగే ఆడు రాము. నీ గేమ్ అయితే చాలా బావుంది. నువ్వు ఫైట్ చేసే విధానం కూడా చాలా బావుంది. నువ్వు వాడే టాస్క్‌లు కూడా చాలా బావున్నాయి కాబట్టి ఇలాగే కంటిన్యూ చేస్తే నెక్స్ట్ వీక్ కూడా బావుంటదని అయితే నాగార్జున గారు చెప్పారు. సో రాము రాథోడ్‌కైతే ఎలాంటి ఇచ్చుకోకుండా మొత్తానికి నువ్వు టాస్క్‌లయితే చాలా బా ఆడావు రాము. ఇలాగే కంటిన్యూ చెయ్యి అని అయితే నాగార్జున గారు పొగడడం జరిగింది. సో భరణి కారణంగానే నువ్వు కెప్టెన్ అయ్యావా అంటే, సో నాకు భరణి సార్ చాలా సపోర్ట్ చేస్తారు. నాకు బాగా అండగా ఉంటారు సార్. నా బ్రదర్ తర్వాత బ్రదర్ అని అయితే చెప్పడం జరిగింది. సో నాగార్జున గారు అయితే కీప్ ఇట్ అప్ రాము. ఇలాగే ఆడు నెక్స్ట్ వీక్ గూడా. ఇలాగే ఆడితే నీకు బావుంటదని అయితే చిన్నపాటి హింట్ ఇచ్చారు. సో నాగార్జున గారు రాముకి చేసిన కామెంట్స్‌పై మీరేమనుకుంటున్నారని అయితే కామెంట్ పెట్టండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.